తిండిపోతూ, సోమరిపోతూ, నిద్రపోతూ ఈ ముగ్గురు కలిసే ఉంటారు. విడిగా ఉండడం సాధ్యం కాదు. నువ్వు తిండిపోతువా అయితే నీ నోటికి కంట్రోల్ పెట్టు. ఎప్పుడు పడితే అప్పుడు తినమాకు, ఎలా పడితే అలా తినమాకు. నువ్వు తిండిపోతూ అయితే ఖచ్చితంగా నిద్రపోతూ అవుతావు. నువ్వు నిద్రపోతూ అయితే ఖచ్చితంగా సోమరిపోతూ అవుతావు. నువ్వు తిండిపోతువి, నిద్రపోతువి, సోమరిపోతూ అయితే ఖచ్చితంగా ఎందుకు పనికి రాకుండా పోతావు. కాబట్టి జాగ్రత్త. దానియేలు ఎటువంటి తిండిని కాదనుకుంటున్నాడో తెలుసా? రాజుగారు భుజించే భోజనాన్ని కాదనుకుంటున్నాడు, రాజుగారు సేవించే పానీయాన్ని కాదనుకుంటున్నాడు. బేస్ ఏమిటి? దానికి కారణం ఏమిటి? ఎలర్జీయా? కొంతమందికి వంకాయ అంటే ఎలర్జీ అంట, కొంతమందికి చేప అంటే ఎలర్జీ అంట, కొంతమందికి రొయ్యలంటే ఎలర్జీ అంట, కొంతమందికి చికెన్ అంటే ఎలర్జీ అంట. మీరు అనొచ్చు, బ్రదర్ చికెన్ అంటే ఎలర్జీ ఎవడంటే వాడు పనికిమలుడు. అవునా? చికెన్ ఎలర్జీ, మటన్ ఎలర్జీ, అది తింటే దద్దుర్లు వస్తాయి, అది తింటే ఒళ్ళు వాసిపోతుంది. ఇలాంటి సమస్యలు ఏమైనా దానియేలుకు ఉన్నాయంటారా? అయ్యో లేవండి, నాకు ఆ మాంసం పడదండి కాబట్టి తిన్ను, లేకపోతే నా బ్యాటింగు, లేకపోతే బాగా తినేవాడిని, పడదు కాబట్టి తింటల్లా, నా శరీరానికి దానికి పడదు కాబట్టి ఎలర్జీ కాబట్టి తింటల్లా, దద్దుర్లు వస్తాయి కాబట్టి తింటల్లా, లేకపోతే నాలాగా ఇంకెవడన్నా తినగలడా? ఆ సమస్య కాదు. దానియేలు ఆ భోజనము తినకపోవడానికి, తన శరీరంలో ఏదో జీర్ణించుకోవడానికి శక్తి లేక కాదు. తినాలి, కొంతమందికి తినాలని ఆరాటం, ఆ తర్వాత ఆయాసం. ఎందుకని? పాపం జీర్ణం కాదు కాబట్టి భయపడతారు తినడానికి. ఈరోజు చాలామంది తినడానికి రకరకాల కారణాలు ఉన్నాయి. ఎందుకు తినరయ్యా అంటే కొవ్వు పడద్దేమో, ఎందుకు తినరయ్యా అంటే ఒంటికి పడద్దేమో, లేకపోతే జీర్ణం కాదేమో, లేకపోతే మరొకటేమో. ఈ కారణాలు బట్టి చాలామంది బహు జాగ్రత్తగా ఉంటారు. కానీ దానియేలుకు వచ్చిన కారణము ఇవేవీ కాదండి. దానియేలుకున్న కారణం ఒకటి, ఆ ఆహారము దేవతలకు అర్పించింది. బబులోను దేశములో ఉన్న దేవతలు ఎదుటి వాటిని అర్పించి తీసుకొచ్చి పెడుతున్నారు. అది నా శరీరానికి అపవిత్రము, నా దేవుని యొక్క ఆజ్ఞకు వ్యతిరేకము, కాబట్టే నేను తినను. కొంతమందికి తెలుసు ఏమిటి, ఈ మాంసము వాళ్ళు ఏదో చేసి తీసుకొచ్చి పెట్టారని. కానీ మాంసం కళ్ళ ముందు ఉంటే, లోపల ఖాళీ ఉంటే వాళ్ళు ఏం చేసుకున్నా పర్వాలేదండి. తోత్రం అంటే అయిపోద్ది, లోపలికి వెళ్ళిపోద్ది. మనం తోత్రం అన్నామంటే ఆటోమేటిక్ ఏమైపోద్ది? ఆహారం కాస్త పరిశుద్ధం అయిపోద్ది. ఎవడో ఏదో చేసుకుంటూ మనకెందుకండి? మనం ప్రభు పేట ప్రార్థన చేసామంటే ఆటోమేటిక్ ఏమైపోద్ది? అది పరిశుద్ధంగా మారిపోద్ది. ఓరి పనికి మాలోడా, నీ తిండి మోత్తరానికి నువ్వు ఆఖరికి ఇలా నీకున్న ఆలోచన విధానాన్ని ఆపాదిస్తావా? నో. చాలాసార్లు ఇలా మాట్లాడేవాళ్ళు ఉన్నారు. బ్రదర్ ఏం చేస్తాం, దండం అయితే పెట్టేస్తాను, లోపల మొత్తం దేవా నువ్వే నా దేవుడు అనుకుంటాను. ఇదేమిటిది? ఎవరికో దండం పెట్టేస్తాడంట, లోపల మాత్రం ఎదురుగా ఉన్నది ప్రభు నువ్వే, నీకే దండం పెడుతున్నా. ఇదా? అలా దానియేలు అనుకోవచ్చుగా, ఆ విధంగా దానియేలు రాజీ పడొచ్చుగా. దానియేలు రాజీ పడల, పోరాడుతున్నాడు. దేనికై పోరాడుతున్నాడు? పరిశుద్ధముగా జీవించడానికి పోరాడుతున్నాడు.